ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేరులు. జనవరి 14వ తారీఖు. అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించును. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఈ పని చాలా అయిష్టంగా చేస్తున్నాడనుకుంటాను. ఆయన గొర్రెలమైన మనకి ఇది కష్టాలు తెచ్చిపెట్టే విషయమే, కానీ ఇది జరగక తప్పదు. మనం నిజముగా వర్ధిల్లాలంటే సంతోషంగా, సౌకర్యంగా గొర్రెల దొడ్డిలోనే ఎప్పుడు ఉండిపోవడం తగదు. దొడ్డి ఖాళీ అయిపోవాలి. గొర్రెలు కొండ చర్యలో తిరగాలి. పనివాళ్ళు పంట నూరడానికి వెనుకాడకూడదు. వెనుకాడితే పండిన పంట పాడైపోతుంది. నిరుత్సాహపడవద్దు. ఆయన నిన్ను బయటికి పంపిస్తుంటే లోపలే ఉంటాననడం మంచిది కాదు. ప్రేమించే ఆయన చెయ్యి మనల్ని బయటికి తోలుతుందంటే అది మన మంచికే. ఆయన నామం పేరిట పచ్చిక బయళ్ళలోకి, సెలయేళ్ల ఒడ్డుకి, పర్వత శిఖరాలపైకి వెళ్దాం రండి. మీకు ముందుగా ఆయన నడుస్తాడు. మన కోసం ఏ ఆపద కాచుకొని ఉందో అది ముందు ఆయన కంటపడుతుంది. విశ్వాసం గల హృదయానికి ముందు దారి తీస్తూ వెళ్తున్న ప్రభువు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాడు. కానీ అలా ఆయన మన ముందు లేనప్పుడు వెళ్ళడం ప్రమాదకరం. నిన్ను వెళ్ళమని ఆయన ఆదేశించే అనుభవాలన్నిటిలోనికి ఆయన ముందుగానే వెళ్ళి ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకొని ధైర్యం తెచ్చుకోండి. నీ పాదాలకి ఆ దారులు నువ్వు భరించలేనంత బాధ కలిగిస్తున్నాయనుకుంటే ఆయన నిన్ను వెళ్ళమని చెప్పడు. ఎప్పుడో భవిష్యత్తులో ఏమవుతుందో అని ఆందోళన చెందకపోవడం, తరువాతి అడుగు ఎక్కడ వెయ్యాలి అని కంగారు పడకపోవడం, దారిని మనమే నిర్ణయించుకోవాలని తాపత్రయం లేకపోవడం, రాబోయే కాలంలో మనం వహించబోయే బాధ్యత గురించిన చింత లేకపోవడం, ఇవన్నీ ధన్యకరమైన జీవితానికి ఉండే లక్షణాలు. అలాంటి గొర్రె తన కాపరి వెనుక ఒక్కొక్క అడుగు వేస్తూ సాగిపోతుంది. రేపేం జరుగుతుందో తెలియదు. బ్రతుకు బాటలో వేకువింకా కాలేదు. నా నేత్రాలు గమ్యాన్నింకా చూడలేదు. నా ముందు ఆయన నడుస్తున్నాడు. అందుకు మాత్రం సందేహం లేదు. ప్రమాదాలు వస్తున్నాయి, భయాలు ఎదురవుతున్నాయి. జీవితంలో ఏం రాసి పెట్టి ఉందో అని